నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ ఎనాలిసిస్. ఢిల్లీలో రేవంత్ డబుల్ ధమాకా. హైకమాండ్ ప్రశంసలతో ముఖ్యమంత్రి రేవంత్ గేరు మారుస్తాడా? ప్రత్యేక అధికార నియామకంతో పాలనపై మరింత పట్టు బిగిస్తారా? బీసీ రిజర్వేషన్ల అంశంతో జరగబోయేదేంటి? యువదేశంగా ఉన్న భారత్ వృద్ధ భారతంగా మారుతుందా? ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతానోత్పత్తి ప్రమాద ఘంటికలు మోగిస్తుందా? చంద్రబాబు బాటలో ఇతర రాష్ట్రాలు ప్రయాణించాల్సిందేనా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ బీసీ రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడును అధిష్టానం గుర్తించింది. క్షేత్రస్థాయిలో గత ఏడాదిన్నర కాలంగా రాహుల్ అపాయింట్మెంట్ దొరకడం లేదంటూ చేసిన ప్రచారానికి రాహుల్ గాంధీ చెక్ చెప్పడంతో పాటుగా రేవంత్ ఘనత దేశానికే మార్గదర్శిగా పేర్కొన్నారాయన. అంచనాలకు మించి పనిచేశారంటూ కితాబునిచ్చారు. హైకమాండ్ ఆశిస్తున్నదేంటో అర్థమైన బయటకు జరుగుతున్న ప్రచారంతో మానసికంగా ఇబ్బందులు పడ్డ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ టూర్ ఫుల్ జోష్ నింపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఇది డబుల్ ధమాకానే చెప్పాలి. హైకమాండ్ ప్రశంసలతో ఇక పాలనపై మరింత పట్టు బిగించేలా రేవంత్ దూకుడుగా ముందుకు వెళతారని భావిస్తున్నారు. రాహుల్తో తన సంబంధాలు ఎలా ఉన్నాయనే దానిపై ఢిల్లీ మీటింగ్ ద్వారా రేవంత్ దృశ్యం చూపించారు. ఈ అంశాన్ని పెద్దగా చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్న ప్రత్యర్థి పార్టీలకు ఢిల్లీ మీటింగ్ ఆ అవకాశాన్ని పోగొట్టింది. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు కొత్త అంశం వెతుక్కోవాల్సిందే. కులగణన సర్వే అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వద్ద మైలేజీ పెంచింది. భారత జోడో యాత్రలో కులగణన సర్వే గురించి రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దానిని పునరుద్ఘాటించారు. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కులగణన చేశారు. ఈ విషయమై రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చినట్లు రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కులగణనకు సంబంధించి 88 పేజీల డేటా ఉందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ను ఢిల్లీలో ప్రత్యేకంగా నిలిపింది. ప్రత్యేక అధికార నియామకం వ్యూహాత్మకం. పాలనపై సీఎంఓకు నేరుగా సమాచారం. జిల్లాలో పరిపాలనపై మరింత పట్టు బిగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఉమ్మడి జిల్లాల వారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కలెక్టర్లపై సూపర్ కలెక్టర్ల తరహాలో జిల్లా పరిణామాలపై సీఎంఓకు సిఎస్కు నేరుగా సమాచారం అందించడంతో పాటుగా జిల్లాలను చక్కదిద్దే యజ్ఞం చేపట్టారు. జిల్లాలపై మంత్రులు ఎమ్మెల్యేల ఆధిపత్యం ఉండగా ఈ స్పెషల్ ఆఫీసర్ల ద్వారా సీఎంఓ పట్టు బిగించారు. బీసీ రిజర్వేషన్ల అంశం బీజేపీకి సంకటం. కాంగ్రెస్ హామీనిచ్చిన బీసీ రిజర్వేషన్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆర్డినెన్స్ తేవటంతో పాటుగా జాతీయ స్థాయిలోనూ వారిని బలంగా వినిపించారు. 50% పరిమితిని తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. 9వ షెడ్యూల్లో చేర్చడం కేంద్ర ప్రభుత్వ పని కాగా తాము చేయబోమని బీజేపీ తేల్చి చెప్పింది. దీంతో క్షేత్రస్థాయిలో బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం కాంగ్రెస్కు దక్కింది. 42% అధికారికంగా సాధ్యం కాకుంటే పార్టీ పరంగా 42% ఇద్దామని గతంలో ప్రతిపాదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిని అమలు చేసే అవకాశం
భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 2.0 కంటే తక్కువగా ఉంది. ఇది జనాభా పెరుగుదల స్థిరీకరణను సూచిస్తుంది. 2050 నాటికి భారత్ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆర్థిక సామాజిక వ్యవస్థలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, పెన్షన్ వ్యవస్థల్లో ప్రపంచవ్యాప్తంగా సంతాన ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో భారత్ తన యువ జనాభాను నైపుణ్య శిక్షణ, ఉపాధి ద్వారా బలోపేతం చేయాలి. భారతదేశం శక్తే యువత. యువ భారతమే దేశ పురోగమనానికి సంకేతం. ఇంతెంతై వటుడింతై అన్నట్లు ఎదగాలంటే యువత ఎక్కువగా ఉండటం దేశాభివృద్ధికి అనుకూలం. వారిని అన్ని రంగాల్లో సద్వినియోగం చేసుకుంటే దేశ ప్రగతికి ఢోకా ఉండదు. దేశ జనాభాలో 60 ఏండ్లు పైబడిన వారు 11 నుంచి 14% మంది ఉన్నారు. ఇది 2050 నాటికి 20% పెరగవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మరో 25 ఏండ్లలో వృద్ధుల జనాభా దాదాపుగా 30 నుంచి 34 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న యువతే 2050 నాటికి వృద్ధులుగా మారుతారన్నమాట. ఈ లెక్కన ప్రపంచంలో యువదేశంగా ఉన్న భారత్ మునుముందు వృద్ధ జనాభాకు చిరునామాగా మారనుంది. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేస్తున్న ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతోంది. 1971లో గరిష్టంగా 2.2%గా నమోదైన జననాల రేటు 2036 నాటికల్లా 0.58%గా పడిపోయేలా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో, భారత్లోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. ఇది జనాభా వృద్ధాప్యం, శ్రామిక శక్తి కొరత వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కానీ సమస్యను ఎదుర్కొనేందుకు విధానాలు అవసరం. భారత్లో ఈ సమస్య ఇంకా తీవ్రంగా లేనప్పటికీ దీర్ఘకాలిక ప్రణాళిక కీలకం. జనాభా ముప్పును గ్రహించిన చంద్రబాబు ప్రోత్సాహకాలతో దేశానికి కొత్త దారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ ఆధారిత పాలనపై దృష్టి సారించారు. చంద్రబాబు వ్యూహ చతురుడు, దార్శనికుడు. ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడుల ఆకర్షణలో అయితే చంద్రబాబు దేశంలోనే మోడల్. తగ్గుతున్న జనాభాపై తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు 3వ బిడ్డను కంటే 50,000 రూపాయలు లేదా ₹1,00,000 ప్రోత్సాహకం ప్రకటించాలన్న యోచనలో ఉన్నారు. సంపద పెరుగుతున్న క్రమంలో వాటిని అనుభవించి కొనసాగించే మానవ వనరులు కూడా పెరగాలన్నది చంద్రబాబు సంకల్పం. 25 ఏండ్ల విజన్ను చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ జనాభా పెరుగుదల అవసరాన్ని ఇంత గట్టిగా నొక్కి చెప్పడం లేదు. అమెరికా, చైనా సహా అన్ని దేశాలు కూడా జనాభా తగ్గుదలతో ఇబ్బందులు పడుతున్నాయి. సంపన్న పశ్చిమ యూరప్ దేశాల మాదిరిగానే అమెరికాలో కూడా 2024లో సంతానోత్పత్తి రేటు 1.6 కన్నా దిగువకు పడిపోయింది. గత 2 దశాబ్దాలుగా జనాభా క్రమంగా తగ్గిపోయింది. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. మరో కొత్త అంశంతో మరొక వీకెండ్ అనాలిసిస్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.